బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. మార్చిలో బిల్లు అసెంబ్లీలో ఆమోదించి అదే నెల 10న ఆల్ పార్టీ నేతలతో ప్రధాని మోదీని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నారు రేవంత్. మరోవైపు ఆయా శాఖలపై వరుస రివ్యూలు చేసిన మంత్రులు డిమాండ్కి తగ్గట్లు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రులు. దేశవ్యాప్తంగా కులగణన బీసీ రిజర్వేషన్లు పెంచాలని కేంద్రానికి డిమాండ్ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు మార్చి 10న అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రుల బృందం కలిసి వచ్చే పార్టీలతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయనున్నారు. త్వరలో రాజకీయ పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలు రాయనున్నట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన సేవలు మరవలేనివన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో 16,000 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుంది. ఈ నెల 10న నమోదైన 15,998 మెగావాట్ల డిమాండ్ను ఉదయం 7 గంటల 55 నిమిషాలకు అధిగమించింది. గతేడాది మార్చి 8న రికార్డైన అత్యధిక విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లు ఈ నెల 5న బ్రేక్ అయింది. స్టేట్లో అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో విద్యుత్ సంస్థల సీఎండీలతో రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. డిమాండ్ ఎంత పెరిగినా దానికి తగ్గట్లు విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు బట్టి. రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు సాయం చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు రిక్వెస్ట్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజస్థాన్ ఉదయ్పూర్లో 2 అఖిల భారత రాష్ట్రాల జలమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులతో పాటు ఫండింగ్ చేయాలన్నారు. దీంతో పాటు సీతారామసాగర్, సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు కూడా నిధులివ్వాలని కోరారు. కృష్ణా జలాల పంపిణీ వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. మూసీ పునరుజ్జీవనంతో పాటు మూసీ గోదావరి లింక్కు సాయం చేయాలని కోరారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ సుదీర్ఘ విచారణను ప్రస్తావించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నివేదికను త్వరగా సమర్పించాలని కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఈ నెలాఖరులోగా అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారు. రైతుల ఉసురు తగిలే కేసీఆర్ మంచాన పడ్డారు. కవిత జైలు పాలైందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఏం చేయలేదన్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు మంత్రి. ఘాట్ రోడ్ నిర్మాణానికి 80 కోట్లు మంజూరు చేస్తామన్నారు. అవసరమైతే ఏడాదికే పనులు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తామన్నారు కోమటిరెడ్డి. ఎన్నికల కోడ్ ముగియగానే నిధులు విడుదల చేస్తామన్నారు. ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 10వ తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేట్ సర్వే చేసుకొని దానికి వెంటనే ఘాట్ రోడ్ సంబంధించిన నిధులను మంజూరు చేపించి పైకి వచ్చే 2 సంవత్సరాల లోపే మల్ల జాతర 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మధ్య మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ బీసీల గురించి మాట్లాడే కేసీఆర్, కేటీఆర్, హరీష్ కులగణన సర్వేలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కులగణన సర్వేలో పాల్గొనాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు విమర్శలకే పరిమితమైతే రాష్ట్ర బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు పొన్నం. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపే సందర్భంలో కూడా మీరు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పట్ల మీ కన్సర్న్ చూపే విధంగా మీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అవి చేయకుండా ఊరికైన విమర్శలకే పరిమితమైతే తెలంగాణ బలహీన వర్గం చూస్తూ ఊరుకోదనే మాట మనవి చేస్తూ రాష్ట్రంలో చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్లో చేనేత, జౌళి శాఖ అధికారులు, టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు తుమ్మల. చేనేత వస్త్రాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగి అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరులో 60 కోట్లతో చేపట్టిన దుస్తుల తయారీ యూనిట్ నిర్మాణ పనుల ప్రగతిని మంత్రికి వివరించారు సంస్థ ప్రతినిధులు. చేనేత కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి కావాల్సిన శిక్షణలు ఇవ్వడం, ప్రాథమిక చేనేత సహకార సంఘాలను, ఫెడరేషన్ను బలోపేతం చేయడంపై మంత్రి తుమ్మలతో చర్చించారు ప్రతినిధులు. అధికారంపై కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అధికారం లేకుంటే ప్రజలను మరిచి అజ్ఞాతంలోకి వెళ్లిన కేసీఆర్ 14 నెలలుగా కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా కనబడుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్, ఎన్నికలప్పుడు మాత్రమే ఆయనకు ప్రజలు గుర్తుకొస్తారన్నారు పొంగులేటి.
ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న జిల్లాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 8 వరకు కోడ్ ఉండడం వల్ల చెక్కుల పంపిణీ ఆపేసింది ప్రభుత్వం. కోడ్ అమలులో లేని జిల్లాల్లో యథావిధిగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఉంటుందని ప్రకటించింది.